బాగున్నారా? నేనండి అరుణ. ఇదిగోండి నేను బాబాకి ఈరోజు గురువారం కదా కిచిడి చేస్తున్నానండి. ఇది బెంగాలీ కిచిడి లాగా మనము చేసుకుంటాము, వాళ్ళు కొంచెం ఇదిగా చేసుకుంటారు. ఇదిగోండి క్యాలీఫ్లవరు నేను ముందు ఈ కప్పుతోటి, ఇదిగోండి ఈ కప్పుతోటి హాఫ్ కప్పు బియ్యం తీసుకున్నానండి. హాఫ్ కప్పు ఇదిగోండి పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు నేను 3 పప్పులు కలుపుతానండి నేను. ఇదిగోండి ఏమో ఇది బ్రౌన్ రైసును ఇదండి కినోవా అండి. మేము ఇది హెల్తీదే కదా చేసుకుంటాము, దీంతో చేస్తున్నాను అనమాట. నార్మల్గా వైట్ రైస్ తోటి కూడా చేసుకుంటాం కదా, ఇది మేము ఇదే తింటాం కాబట్టి దీంతో చేస్తున్నాను. అందరికీ షుగర్ పేషెంట్కి అందరికీ మంచిది, వెయిట్ లాస్ వాళ్ళకి అందరికీ మంచిది. కొర్రలు వేసుకోవడం కూడా చేసుకోవచ్చండి. కొంచెం ఇదిగోండి బఠానీలు, ఇదిగోండి కొంచెం బీన్స్, క్యాలీఫ్లవరు, కరివేపాకు అండి, ఇదిగోండి ఒక్క పచ్చిమిరపకాయ, క్యారెట్, ఇదిగోండి కొత్తిమీర, ఇదిగోండి చిన్న బంగాళదుంప, ఒక టమాటా అండి. నేను దీంట్లోనేమో కొంచెం ఇంగు వేసానండి, కొంచెం జీలకర్ర, ఒక తేజ్పత్తా వేసానండి, ఒక్క ఇంగువ, ఒక చిన్న దాల్చిన చెక్క అనమాట. బాగుంటుంది. ఇది వేగిన తర్వాత మనం ఈ కాయగూరలన్నీ వేసేయడమేనండి. పసుపు వేసాను హాఫ్ స్పూను. ఇదిగోండి ఇది అన్ని కాయగూరలన్నీ వేసేయడమేనండి. క్యాలీఫ్లవర్ మట్టుకు లాస్ట్లో వేస్తాను. ఇవన్నీ వేసేయడమేనండి. ఇవి బాగా వేగిన తర్వాత అప్పుడు మనము ఈ పప్పు బియ్యము అన్నీ కూడా కొంచెం ఫ్రై చేయాలండి మనము. ఇదిగోండి ఇవన్నీ ఇలా వేసేస్తాం కదా, క్యారెట్ ఇదంతా కాయగూరలన్నీ వేసేయాలండి మనము. కొంచెం కొత్తిమీర అండి, కొంచెం కాడలతోటే వేయాలండి, ఇది చాలా స్మెల్ వస్తుంది. ఈ బాబాకి ఎలాగా ఉల్లిపాయ మనం చేయగలిగితే ఉల్లిపాయ వేసుకోవచ్చండి. ఇలా పెద్ద మీడియంగా ముక్కలు కోసుకొని ఇది బాగా వేపాలండి. ఇదిగోండి నేనేమో ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, నేను అల్లం వెల్లుల్లిపాయ కాదండి పచ్చిమిరపకాయ అల్లం నేను రుబ్బి పెట్టుకుంటాను కదా. ఇదిగోండి ఇది ఎప్పుడు రుబ్బి పెట్టుకుంటాను, ఇలా పూజలప్పుడు ఇలాగ వేసుకుంటానండి. ఇదండి ఇది కొంచెం అదండి, కొంచెం జీలకర్ర వేసాను కదా. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ అండి, కొంచెమే కాబట్టి కొంచెం అండి, హాఫ్ స్పూన్ చిన్న దాంతో చిన్న స్పూన్ తోటి అదండి. కొంచెం ఇదండి కారం అండి, ఒక హాఫ్ స్పూన్ కారం అండి. ఇదిగోండి ఇవి హాఫ్ స్పూన్ కారము, ఎందుకంటే పచ్చిమిరపకాయల ముద్ద కూడా వేసాం కదా. కారంగా స్పైసీగా తిన్నవాళ్ళు స్పైసీగా చేసుకోవచ్చు, ఇంకొంచెం కారం వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి కొంచెం టేస్ట్కి తగ్గ సాల్ట్ అండి. ఇదిగోండి ఇది పింక్ సాల్ట్ వేస్తున్నాను, ఈ ముక్కలకి పట్టేటట్టు అండి. ఇది చాలా హెల్తీ అనమాట, ప్రోటీన్ ఉంది, అన్నీ కూడా ఫైబర్ ఉంది. ఎవరు పెద్దవాళ్ళు కూడా చాలా మంచిదండి, ఇది చాలా మంచిది అనమాట. ఇదిగోండి పప్పు వేస్తాను నేను. ఇది దీంట్లో కొంచెం పప్పు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి కిచిడీలోను. కొంచెం మనం ఇలాగ వేపుకుంటే దాని స్మెల్ బాగా వస్తుంది కదా, బాగాను ఇది అయిపోదు అనమాట. ఇదిగోండి ఇవన్నీ పప్పులు కూడా బాగా వేపుకోవాలండి. కొంచెం మిరియాల పొడి, మిరియాలు కంపల్సరిగా వేయాలండి దానికి, అప్పుడు టేస్టు. మిరియాలు, ఇంగువ ఇవన్నీ వేయాలండి. ఒక 5 మినిట్స్ బాగా ఈ పప్పులన్నీ వేపాలండి. ఇవన్నీ మసాలాలు ఇవంతా యాగాలి కదా, ఇవన్నీ వేయాలండి. ఇది ఇంకొంచెం గరం మసాలా అండి, ఎక్కువ కాదు. మనం ఎలాగ దాల్చిన చెక్క ఇవన్నీ వేసాం కదా, కొంచెం ఇది వేయాలండి. ఇదిగోండి ఇవన్నీ వేసిన తర్వాత బియ్యం కూడా వేసేసి ఇంకా మనము 1కి 2 అండి, 2 వేసుకోవాలి. పలచగా తిన్న వాళ్ళు కొంచెం 2.5 వేసుకోవాలి, తిక్కుగా తిన్న వాళ్ళు ఇది వేసుకోవాలండి, 2 వేసుకోవాలండి. ఇది వేసుకొని మనము 3 సిటీలు పెడితే చాలండి, 3 విజిల్స్ వస్తే చాలు. పైన కొంచెం కొత్తిమీర, నెయ్యి వేసుకోవడమేనండి. దీన్ని వేపేసి ఇక బియ్యం కూడా వేసేస్తామండి. బియ్యం కూడా కొంచెం వేపితే, ఈ బియ్యం వేపితే కొంచెం ఇది ఉంటుందండి. ఈ ముందే నేను నానబెట్టి పెట్టుకున్నాను కదా. ఇదిగోండి ఇంతేనండి. ఉప్పు అది మనం ఎలాగ బాబాకి చూడమో టేస్ట్ తగ్గ ఉప్పు అన్నీ వేసుకొని 3 విజిల్స్ పెట్టుకుంటే చాలండి. సూపర్ ప్రోటీన్ హెల్తీ కిచిడి తయారవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే ఒక షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పక ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఆ బాబా మీకు అందరికీ అన్ని సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను.